ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం దానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారే, ఇక్కడ మనము వాక్య భాగంలో గమనించినట్లయితే నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసమును కాడి క్రింద చిక్కుకొనకడి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26-28 వచనాల్లో, మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడను వాడు మీ పరిచారకుడై ఉండవలను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడను వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణంను ఇచ్చుటకు వచ్చునని చెప్పాను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనము, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా మీరు స్వతంత్రంగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వతంత్రం శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండుడి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు, వీటిలో నిలకడగా ఉండుము, నువ్వు ఇలాగ చేసి నిన్ను నీ బోధను వినువారిని రక్షించుకుందువు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనంలో, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం, ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వతంత్రం పొందినవాడు, ఆ ప్రకారం స్వతంత్రుడై ఉండి పిలువబడేవాడు క్రీస్తు దాసుడు. చివరిగా ఒక మాట, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ప్రతి సత్కారం చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలను వారికి జ్ఞాపకం చేయము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన నీ వాక్య ప్రకారం నడుచుకొని నిన్ను మహింపరచుకుని పరచబడి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి నిరంతరం ప్రభావం మీ ప్రేమ కృపలో మమ్మల్ని కాచి కాపాడమని, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.